ఎన్నికల ప్రచారంలో కర్నూలు టీడీపీ పార్టీ అభ్యర్థి టీజీ భరత్కు మంచి ఆదరణ లభిస్తుంది. కర్నూలు నగరంలోని చిదంబరావుపేట భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభిమాన నాయకుడు తమ వీధికి రావడంతో స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థి కేవలం కొన్ని రోజుల క్రితం కర్నూలుకు వచ్చారని, తాను ఎన్నికల్లో గెలిచినా ఓడినా కూడా ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోవాలా, చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ మీరు కరెక్ట్గా ఓటేస్తే మంచి ప్రభుత్వం, మంచి లీడర్ వస్తే మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారమ్మా. సో ఖచ్చితంగా ఓటు హక్కును సరిగ్గా యూటిలైజ్ చేసుకోమనేదే నేను రిక్వెస్ట్ చేసేది. నేను లోకల్, అవుతాను వచ్చి నాన్ లోకల్. లోకల్కు ఉండే రిలేషన్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ ఏముండదమ్మా, పరిచయాలు ఉండవు, ఏముండదు. వచ్చినారు, గెలిస్తే ఉంటారు, లేదంటే ప్యాకప్. మేము గెలిచిన ఓడిన 10 ఏళ్ళ నుంచి, అంటే 10 ఏళ్ళ నుంచి ఓడిపోయినాం కాబట్టి అయినా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అది మీరు గుర్తించాలా. నా మేనిఫెస్టో ఇది 6 గ్యారంటీలు, మా సూపర్ 6 భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు గారు చెప్పేదే కాక నేను 6 గ్యారంటీలు ఇస్తున్నా. ఈ 6 గ్యారంటీలు కానీ నేను ఇంప్లిమెంట్ చేస్తే 5 ఏళ్లలో 20 ఏళ్ళ లైఫ్ వస్తుందమ్మా కర్నూలుకి. సో మీరందరూ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలా. ఈ 6 గ్యారంటీలు కానీ నేను చేయకపోతే మీరు ఓటు వేయాల్సింది మనిషిని చూడండి. అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది.